వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అంటే టెక్నికల్గా క్రేన్తో ఆ గడ్డస్ లేపితే కానీ సెట్ అవ్వదు. క్రేన్ లేపే ప్రయత్నంలో ఉండగా వైసీపీ వాళ్ళు ఫోటో తీసి స్టీల్ బ్రిడ్జ్ కూలిపోయింది, 15 రోజుల నుంచి క్రేన్ సహాయంతో నిలబెడుతున్నారన్న విషప్రచారం చేస్తూ ఉంది. అసలు వాస్తవాలంటే అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మందపడున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో గడ్డర్లని క్రేన్ సపోర్ట్తోనే ఎరక్షన్ చేస్తారు. ఆ ప్రక్రియలో ఉండగా ఫోటోలు తీసి వైసీపీ విషప్రచారం చేస్తుంది. అసలు వాస్తవాలు ఏంటి? స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఎరెక్షన్ యాక్టివిటీ టెక్నికల్గా ఈ రెండు గడ్డర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ గ్యాప్ని అడ్జస్ట్మెంట్ కోసం క్రేనులతో లేపి అడ్జస్ట్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎరెక్షన్ టెక్నికల్గా చెప్పాలంటే. ఆ సందర్భంగా స్టీల్ బ్రిడ్జ్ కూలిపోయింది లేదా పడిపోయింది అనేది బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్. అది కన్స్ట్రక్షన్లో భాగం, అది పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, పార్ట్ ఆఫ్ ఎరెక్షన్. వాటిని టెక్నికల్గా ఏమంటారంటే రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని సరి చేసుకుంటూ ఎరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు. అది అసలు బేస్లెస్. రెండోది, అమరావతిలో ఎందుకు ఈ అక్కస్ అంటే శరవేగంతో పనులు స్పీడ్ అందుకున్నాయి, జెట్ వేగంతో ముందుకెళ్తుంది కాబట్టి అమరావతి మీద విషం చల్లటం అనేది మానుక లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ విషం చల్లాలో అక్కడ చల్లుతూ పోతున్నారు. అది కూడా తెలుసుకొని వాస్తవంగా ఏదన్నా తప్పుంటే దాన్ని వెలికి తీసి ఉండుంటే అభినందించేవాళ్ళు. అలా కాకుండా ఏదో విషం చిమ్మాలి కాబట్టి చిమ్ముతూ ఉన్నారు అంటే జలసీ ఫ్యాక్టర్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి వేగవంతం మనం ఒకసారి చూసినట్టయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 12 టవర్స్ ఇప్పుడు వారం రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. 1 వీక్లో. ఎస్, 12 టవర్స్. అది 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. దాంతో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఫ్లాట్స్ కూడా నెక్స్ట్ మంత్ రెడీ చేస్తున్నారు. హెచ్ఓడీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ రేంజ్లో ఉన్న ఐఏఎస్ వాళ్ళకి విల్లాస్. అది ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ వర్క్ అయిపోయింది. వీటితో పాటుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తో పాటుగా మినిస్టర్స్కి 35 బంగ్లాలు, అందులో 12 బంగ్లాలు రెడీ. టోటల్గా 25 ఉంటే సరిపోద్ది. కానీ ముందు ఆలోచన దృష్టిలో పెట్టుకొని 35 బంగ్లాలు రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ వేగవంతంగా జరుగుతుంది, కొన్ని రెడీ కూడా అయిపోయినాయి. సో ఈ విధంగా వేగవంతంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక సైడ్ ఉంటే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే జడ్జెస్ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఎంప్లాయీస్ క్లాస్ 1 నుంచి క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా ఇంకా 2 monthsలో రెడీ అవుతున్నాయి. సో ఇంత వేగవంతం ఎందుకు అంటే 25,000 మంది ఎంప్లాయీస్ 3 షిఫ్ట్లు 24 hours పనిచేస్తున్నారు. అందుకనే అంత వేగవంతం అవుతున్నాయి. దీంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ అమరావతిలో భారీగా వస్తున్నాయి. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కన్స్ట్రక్షన్ వేగవంతం అవుతుంది. బ్యాంక్స్ వాళ్ళకి అలాట్ చేసిన స్థలాల్లో వాళ్ళు వేగవంతంగా ముందుకెళ్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శంకుస్థాపన చేశారు. అన్ని సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా వాళ్ళకి అలాట్ చేసిన స్థలాల్లో వేగవంతంగా ముందుకెళ్తున్నాయి. దీంతో పాటుగా అన్నిటికంటే అతి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అది బిట్స్ లాంటి అతి ప్రతిష్టాత్మకమైన సంస్థల దగ్గర నుంచి ఎవరు ఊహించాల బిట్స్ అమరావతిలోకి వస్తుంది అని ఆశించాల. అటువంటి సంస్థతో పాటుగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో XLRI, భారతదేశంలో మేనేజ్మెంట్లో హయ్యెస్ట్ టాప్ XLRI జంషెడ్పూర్, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఎంబీఏ HR IR బాగా ఫేమస్, మామూలుగా కాదు. అటువంటి XLRI కూడా అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు. అలాట్మెంట్ అయిపోయింది. అలాట్మెంట్ అయిపోయింది. దే ఆర్ స్టార్టింగ్. అంటే ఇది నేను అసలు ఊహించాల. ఎందుకంటే XLRI అంటే ఇండియాలో ఓన్లీ జంషెడ్పూర్. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఒకవైపు వస్తా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ అన్ని వేగవంతం అవుతున్నాయి. మామూలుగా ఇప్పుడున్న బిట్ SRMలోనే సుమారు 50,000 మంది విద్యార్థులు చదువుకున్నారు అంటున్నారు. రేపు బిట్స్ పిల్లలు వస్తే మరో 50,000 మంది ఆ ఒక్క బిట్స్ పిల్లలనే అడ్మిషన్లు జరుగుతాయి అంటున్నారు. ఎస్, మీరు ఎప్పుడు XLR ఇవన్నీ వస్తే సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తారు అక్కడికి. ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఇంకా వస్తున్నాయి, అంటే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా వస్తున్నాయి, భారీ ఎత్తున వస్తున్నాయి ఇన్స్టిట్యూషన్స్. అంటే ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ నేను చెప్పేది, నాట్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్. దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫీసెస్ సెటప్, అకామిడేషన్ ఒక పక్క. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అమరావతిలో జనసాంద్రత పెరుగుతుంది. ఎప్పుడైతే నివాస యోగ్యంగా ఉండి జనసాంద్రత పెరుగుతుందో అప్పుడు సంపద సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇది ఈక్వేషన్, లాజిక్. దీంతో పాటుగా అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేశారు. 4,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేశారు. ఇక్కడ ఒక వాదన ఉంది సార్, ఎయిర్పోర్ట్కి 4,000 ఎకరాలు ఎందుకు, అంత అవసరం ఏంటి? గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా,
500 1000 ఎకరాలు కట్టుకోవచ్చు కదా అన్న ప్రచారం కూడా చేస్తున్నారు కొంతమంది. అమరావతి కూడా అన్ని వేల ఎకరాలు ఎందుకు, 500 ఎకరాలు సరిపోద్ది కదా, నాగార్జున యూనివర్సిటీలో పెట్టొచ్చు కదా అన్నారు కదా. మరి విజన్ అంటే ఏంటంటే హైదరాబాద్ శంషాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు 5000 ఎకరాలు అక్విజిషన్ చేశారు. నేను అక్విజిషన్లో పార్ట్ ఎంప్లాయీ హెడ్గా పనిచేశాను అక్కడ. అప్పుడు విమర్శ ఏమన్నారో తెలుసా, ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలా, అంతెందుకు అవసరం లేదు, వేస్ట్ అన్నారు. ఇప్పుడు 5000 ఎకరాలు యూటిలైజేషన్స్కి వచ్చి ఎంత ఎక్స్పాన్షన్ అవుతుందంటే, అప్పట్లోనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్గో టెర్మినల్ పెట్టారు, ఎంఆర్ఓ పెట్టారు, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాలింగ్ సెషన్, తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. ఇప్పుడు అది ఎక్స్పాన్షన్ అయిపోయింది. దీంతో పాటు స్టార్ట్ అయినటువంటి సుమారుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసుకుంటే అది ఓవర్ క్రౌడెడ్ అయిపోయి దీని ఎక్స్పాన్షన్కి వెళ్ళాలంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ స్థల సేకరణ కోసమే 10 సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు. ల్యాండ్ దొరకట్లేదు. యా, ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంతన్నా నువ్వు 10 ఇంకో అనదర్ 20-30 ఇయర్స్ దాకా నీకు ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్న టెన్షన్ లేదు కదా, ప్లేస్ సఫిషియెంట్ ఉంది కదా. దీన్ని విజన్ అంటారు, విజనరీ అంటారు. అదే హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద రింగ్ రోడ్ అవసరం మనకు హైదరాబాద్, అయ్యో ఎందుకు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్కి మణిహారం అవుటర్ రింగ్ రోడ్, ఇది కాకుండా ఇంకొక అవుటర్ రింగ్ రావాల్సి పరిస్థితి, ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పడే పరిస్థితికి వచ్చింది. అప్పట్లో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ అంత దూరం కదా అన్నారు. అప్పుడు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే 11.8 కిలోమీటర్స్, బిగ్గెస్ట్ లాంగెస్ట్ హైవే ఇన్ ఆసియా. మరి అది వేసిన తర్వాత శంషాబాద్ ఇప్పుడు ఎట్లా ఉంది కనెక్టివిటీ. సో విషన్ అంటే ఏంటంటే ఫ్యూచర్ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని మీరు అన్నారు అమరావతిలో ఎయిర్పోర్ట్కి 4000 ఎకరాలు ఎందుకని. అంటే ఎయిర్పోర్ట్ అంటే అది ఓన్లీ ఎయిర్పోర్ట్ విమానాలు రావటం పోవటం మాత్రమే కాకుండా అది ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది అక్కడ. ఎలాగంటే అందులోనే ఎంఆర్ఓ ఉంటుంది, ప్లస్ కార్గో టెర్మినల్ ఉంటుంది. కార్గో టెర్మినల్ ఎప్పుడైతే అందులోకి వచ్చిందో బిజినెస్ డెవలప్మెంట్ పెరుగుతుంది, బిజినెస్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే బిజినెస్ యాక్టివిటీ పెరిగిందో లాజిస్టిక్స్ పెరుగుతుంది. లాజిస్టిక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని కనెక్టెడ్ రిలేటెడ్ బిజినెసెస్ పెరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతుందో స్టేట్కి ఇన్కమ్ జనరేషన్ వస్తుంది ట్యాక్స్ రూపంలో. ఇన్కమ్ ఎప్పుడైతే జనరేషన్ వస్తుందో సంపద సృష్టి జరుగుతుంది, సృష్టించిన సంపదని పంచడం జరుగుతుంది. ఇది ఇందులో ఉన్న ఇంటర్నల్ ఈక్వేషన్స్. సో ఇంత పెద్ద ఎత్తున రావటం వల్ల ఏమవుతుందంటే యాక్టివిటీస్ అన్నీ మొదలైన తర్వాత ఇన్కమ్ సృష్టి అనేది డెవలప్ అయినాక అప్పుడు అర్థమవుతుంది, ఓహో అప్పుడు ఇంత తీసుకున్నారు కదా ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా అని. అది విజనరీ చేసే పని. సో ఇవాళ తెలియదు కానీ భవిష్యత్తు తెలుస్తుంది 100% అండి. ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచించుకొని ఫ్యూచర్ అవసరాలకు దృష్ట్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు అది కంజెస్టెడ్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. తర్వాత కొత్త ఎయిర్పోర్ట్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ప్లేస్ మళ్ళీ వేరే దగ్గర చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పట్లో తీసుకున్న విజన్తో 5000 ఎకరాలు తీసుకోబట్టి ఇప్పుడు సెట్ అవుతుంది కదా. సో అమరావతిలో కూడా 4000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అందులో ఎకో సిస్టమ్ డెవలప్ అవడం వల్ల కనెక్టెడ్ ఇంటర్లింక్డ్ బిజినెసెస్ చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది మనకి. దానివల్ల స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇంకో వాదన కూడా ఉంది, అక్కడ ఎందుకు ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు కదా అని. గన్నవరం ఎక్స్పాన్షన్కి అవకాశం లేదంటారా? గన్నవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్ లిమిటెడ్ ఒకటి, నంబర్ 1. నంబర్ 2, అమరావతిలో ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్ట్స్ లేదా బిజినెస్ పీపుల్ దీనికి ప్రిఫర్ చేస్తారు గన్నవరం కంటే కూడా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అంటే అది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కింద వస్తుంది. దానికంటే కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మనం అమరావతిలో స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచరిస్టిక్ అవసరాలను ఇప్పుడే ముందుగా ఊహించుకొని చేయటం వల్ల ఎక్కువ ఇన్కమ్ జనరేషన్ స్కోప్ ఉంటుంది. అందుకే అమరావతిని ఎప్పుడు కూడా సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ కింద దీన్ని ఎందుకు నామకరణం చేశారంటే ఐడియాలజీ ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఇన్కమ్ అదే జనరేట్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ ఇంటి వెనక 3000 గజాలు గ్రీన్ జోన్ కింద అనౌన్స్ చేశారు. దానివల్ల సిఆర్డీఏకి 18 కోట్ల నష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎలిగేషన్ చేశారు. నేను చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్లో చెప్పా. అంటే వాళ్ళు లెక్క పెట్టింది ఏంటంటే గజం 50,000 ఉంది అమరావతిలో అని. ఇప్పుడు అదే అమరావతిలో ప్రభుత్వం కింద 5,000 ఎకరాలు ఉంది, అంటే 2.5 లక్షల కోట్లు ఆల్రెడీ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఇప్పుడే ఆ రేటు ఉందంటున్నారు. మరి ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. గవర్నమెంట్ ఆధీనంలో ఈ ల్యాండ్ ఉండడం వల్ల ల్యాండ్ రేట్ పెరగటం వల్ల ఇన్కమ్ సృష్టి అంటే జనరేషన్ అంటే అది. ఈ విధంగా విజనరీతో ముందుకెళ్తున్నప్పుడు ఇక బేస్లెస్ అలిగేషన్స్ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే మనుషులు ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీకి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉన్నప్పుడు వాటర్ ఇన్లెట్ పైప్ లైన్స్ కూడా పగలగొట్టారు, రోడ్లు పగలగొట్టారు, ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే పైపు వాటర్ కూడా పగలగొట్టారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి డెవలప్మెంట్, అప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు డిస్ట్రక్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ
ఎక్కువ పెరగటం వల్ల, వేగవంతంగా వెళ్ళటం వల్ల, అది ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు అమరావతిలో, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత కనెక్టివిటీ రోడ్స్ కూడా మీరు ఇప్పుడు చూసినట్టయితే భారీ ఎత్తున డెవలప్ అవుతూ ఉన్నాయి. అయితే దానికి అండర్ గ్రౌండ్లోనే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ హైయెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్ అవుతూ ఉన్నాయి. అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డిజైన్ చేసి, ఫ్రేమ్ చేసి, బిల్డింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటిది. ఎందుకంటే 30% గ్రీన్, బ్లూ, ఇది ఐడియాలజీ. అంటే గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ, సోలార్ లైటింగ్ సిస్టమ్, దీన్ని గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీతో బిల్డప్ చేస్తున్నారు, ఐకానిక్ టవర్స్ కూడా. సో ఇవన్నీ చూసి ఓర్వలేక జలసీతోటి బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైల్వే స్టేషన్కి 15 ఎకరాలు తీసుకుంటున్నారు, అంత అవసరం ఏముంది, అసలు అక్కడ రైల్వే స్టేషన్ ఎందుకు, విజయవాడ రైల్వే స్టేషన్ ఎందుకు అని చెప్పి అదొక విషప్రచారం చేస్తున్నారు. అంటే అమరావతికి రైల్వే స్టేషన్ వచ్చి అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏముంది, అక్కడ జరిగే ప్రయోజనాలు ఏంటి? వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే డెవలప్మెంట్ అయితే పేరు వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి పేరు రాదనేది ఒకటి. రెండోది, ఫ్యూచర్లో అమరావతిలో బుల్లెట్ ట్రైన్ వస్తే, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వస్తే మరి అది అమరావతికి కనెక్టివిటీ పెంచే విధంగా ఉపయుక్తంగా ఉంటుందా ఉండదా? మరి అట్లా అనుకొని మనం ఈ అమరావతి అసలు ఇక్కడ ఎందుకు 500 ఎకరాల్లో పెట్టమని అన్నవాళ్లే ఇప్పుడు ఈ జలసీతో ఈ మాటలు. రాబోయే రోజుల్లో కనెక్టివిటీ పెరగాలంటే ఇవన్నీ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్లాన్ చేసుకోకపోతే అప్పుడు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పుడే దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ గ్రీన్ ఫీల్డ్గా అన్ని ఫేమ్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. రైల్వే మంత్రి మొన్న అనౌన్స్ చేశారు, అశ్విని వైష్ణవ్ గారు బుల్లెట్ ట్రైన్స్ తీసుకొస్తాం, హైదరాబాద్ విజయవాడ, అమరావతి హైదరాబాద్ 1 hour జర్నీ పడుతుంది. మరి అటువంటి మనం ఊహించలేని టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ రాబోయే రోజుల్లో, అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ లాంటిది ఇప్పుడు అక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నమాట వాస్తవం, డెవలప్మెంట్ వేగవంతంగా అవుతున్నమాట వాస్తవం. ఎవరు ఊహించిన విధంగా ఫండ్స్ రావటం వల్ల వేగవంతం అవుతుంది. అటువంటప్పుడే మనం ఫ్యూచరిస్టిక్ ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కారిడార్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదో టెంపరీగా ఈ రోజు వరకే ఆలోచించటం కాదు, ఫ్యూచరిస్టిక్ విజనరీతో ఆలోచించాలా. అది ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో. ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆలోచించినట్టు మిగతా వాళ్ళు ఆలోచించలేరు. దానికి ఎగ్జాంపులే హైదరాబాద్. కోస్తాంధ్రలో ఒక ప్రచారం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాడు, అక్కడ లక్షల ఉద్యోగాలు వస్తాయని. అమరావతి ప్రాంతానికి కానీ కోస్తాంధ్ర కానీ ఏం చేయట్లేదు అన్న కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవం అంటారు అది? ఓకే, ఏం చేయట్లేదు అని అనుకుందాం. వేర్ క్వాంటమ్ వ్యాలీ ఈజ్ కమింగ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సిలికాన్ వ్యాలీ అక్కడ ఉంటే ఏషియాలోనే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్ టైం అమరావతికి వస్తుందంటే అది చిన్న విషయమా? IBM ఎల్ఎన్టీ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీలో భారీ ఎత్తున పెట్టుబడులు, స్టార్టప్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ దాంతో పాటుగా ఈ స్టూడెంట్స్కి లెర్నింగ్ ఆపర్చునిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక ఎకోసిస్టమ్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఊహించారా? మరి హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఈరోజు అమరావతిలో పెట్టుబడులు రావట్లేదంటే క్వాంటమ్ వ్యాలీని మరి ఏమనాలి మనం? అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే ఈ 3 ప్రాంతాలకి సంబంధించిన ఈక్వల్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేసు, డ్రోన్స్ ఇవన్నీ రాయలసీమ, ఐటీ లేదా ITES లేదా డేటా సెంటర్స్ ఉత్తరాంధ్ర, వైజాగ్. అమరావతికి వచ్చేసరికి లేటెస్ట్ టెక్నాలజీ, AI, క్వాంటమ్ టెక్నాలజీ, ఇవన్నీ 3 ప్రాంతాలను సమతుల్యంగా డెవలప్ చేసేటువంటి ఒక క్లస్టర్ బేస్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్లాన్. వైసీపీ వాళ్ళేమో గూగుల్ డేటా సెంటర్ గోడౌన్ అన్నారు. ఇక్కడ కొంతమంది అతిమేధావులు క్వాంటమ్ వ్యాలీ ఉంది, ఐస్ డబ్ అనేగా దాంతో ఎవరికి ఉద్యోగాలు వస్తే ఉపయోగం ఏంటి అన్న ప్రచారం చేస్తున్నారు. గూగుల్ గోడౌను, అక్కడ వాచ్మెన్లు ఉంటారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు అని చెప్పిన మాజీ మంత్రి తర్వాత జగన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి సడన్గా వచ్చి లేదు డేటా సెంటర్ అవసరం, అది తెచ్చిందే నేను అని మళ్ళీ ఉల్టా యూటర్న్ తీసుకున్నారుగా. మరి అదెందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు అంటే చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, మొదలు అర్థం కాలే. ఏం అర్థం కానప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు అమరావతిలో కూడా అసలు క్వాంటమ్ వ్యాలీ గురించి తెలిసిన వాడు ఆ మాట మాట్లాడు. ఎక్కడ ఇండియాలో లేని క్వాంటమ్ వ్యాలీ అమరావతికి ఎందుకు వచ్చింది? ఈజ్ ఇట్ సో ఈజీ? చిన్న అంశం కాదు కదా అది. సో వీళ్ళు రియలైజ్ అయ్యే టయానికి, డెవలప్మెంట్ అయ్యే టయానికి మళ్ళీ ఇది కూడా యూటర్న్ తీసుకొని క్వాంటమ్ వ్యాలీ కూడా తెచ్చింది నేనే అని అనగలరు. అది నాకు అనిపిస్తూ ఉంది. అమరావతిలో నిర్మాణం జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ ఎరక్షన్లో భాగంగా జరుగుతున్న కార్యక్రమమేనని, క్రేన్ లేకుండా ఎరక్షన్ చేయడం సాధ్యం కాదంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.